హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నిమ్మ చెట్లకి కెమికల్ చాలా స్ప్రే చేసినా కూడా ఇవి పోవడం లేదు. చూడండి ఎలా మచ్చలు ఉన్నాయో. దానికోసము వేపపిండి తెచ్చి నీళ్ళల్లో నానబెట్టి ఒకసారి స్ప్రే చేసి ట్రై చేద్దామని చూస్తున్నాను. చూడండి ఎన్ని కెమికల్ కొట్టినా కూడా పోవడం లేదు. మీరు కూడా చూడండి కావాలంటే. ఇది ఇక్కడ కూడా హిమాది ఉంది. దానికోసం నేను ఆర్గానిక్గా ట్రై చేద్దామని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. చూడండి పూత కూడా ఉండిందంతా మాడిపోతుంది. ఇలా మాడిపోయిందంటే రైతుకి ఏమొస్తుంది? ఏం రాదు, అంతా నష్టం తప్ప. చూడండి మీరు కూడా చూడండి ఎలాగైపోతుంది. అందుకని ఒక టబ్బులో ఒక 5 కేజీల మీద వేపపిండి తెచ్చి ఒక 10 రోజులు బాగా మరగనిచ్చి, ఇది సేద అనేది బాగా మరిగిందంటే సేద ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ సేద ద్రవాన్ని స్ప్రే చేసినామంటే తర్వాత రిజల్ట్ బాగుంటుందని వేరే వాళ్ళు చెప్పారు. అది చేస్తున్నాను. ఈ వీడియోను లాంగ్ లెంత్ వీడియో పెట్టవచ్చు, బట్ నేను రీసెంట్గా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఒకటేసారి లాంగ్ వీడియో పెట్టామంటే రెస్పాన్స్ ఎలాగుంటుందో అనే డౌట్తో షార్ట్ వీడియో పెడుతున్నాను. దీని రెస్పాన్స్ బాగా వచ్చిందంటే మళ్ళీ నెక్స్ట్ టైం లాంగ్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇలా ఒక 10 రోజులు డైలీ పొద్దున సాయంత్రం కట్టెతో కలిపుకుంటా బాగా మరిగి స్మెల్ వచ్చినంత వరకు, బాగా కషాయం రెడీ అయినంత వరకు చూసి తర్వాత స్ప్రే చేసుకోవచ్చు. నిమ్మ చెట్లకి ఒక 10 days కల్లా రెడీ అయిపోతుంది. రెడీ అవ్వాలంటే ఏముంది, ఒక 10 days తర్వాత దగ్గరికి వస్తేనే ఆటోమేటిక్గా స్మెల్ వచ్చేస్తుంది. వేప కషాయం రెడీ అయినట్టు స్మెల్ మీకు కూడా అందరికీ ఐడియా ఉంటుంది. కషాయం రెడీ అయితేనే స్ప్రే చేసుకోవడమే. మీరు ఈ వీడియోను బాగా ఇంట్రెస్ట్ చేసి చూపించి లైక్ కొట్టారంటే నెక్స్ట్ టైం ఫుల్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.